ప్రస్తుతం ఏపీ టీడీపీలో ఎంపీలుగా కొనసాగుతున్న కొంతమంది వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని బలంగా భావిస్తున్నారు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఎమ్మెల్యేలుగా రంగంలోకి దిగి మంత్రి పదవులు కొట్టేయాలనేది వీరి ఆలోచన. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఈసారి ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎంపీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందనే చెప్పాలి. దీంతో ఏ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారనే అంశంపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. టికెట్ల కేటాయింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కసరత్తు ప్రారంభించేశారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సీట్ల ఖరారు కూడా వీలైనంత త్వరగానే పూర్తి చేస్తాననే సంకేతాలు ఇచ్చేశారు. దాదాపుగా 70 నుండి 80 స్థానాలకు అభ్యర్థుల విషయంలో చంద్రబాబు క్లారిటీకి వచ్చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కొందరు టీడీపీ ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారు. మరోవైపు కొందరు ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలోకి దింపితే అసెంబ్లీ స్థానాలలోనూ కొత్త కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని టీడీపీ అధినాయకత్వం అంచనాగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఎంపీలుగా ఉన్న వాళ్లలో ఎవరెవరు ఎమ్మెల్యేలుగా వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు అనే ఆసక్తికర చర్చ పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో సుమారు 10 నుండి 12 ఎంపీ స్థానాల్లో కొత్త ముఖాలు ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడు ఈసారి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పలాస నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడు ఎంపీగా వెళితే బాగుంటుందనే ప్రతిపాదనపై వారి కుటుంబంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు యువకుడు కాబట్టి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని, పైగా ఢిల్లీ రాజకీయాలలో ఎర్రన్నాయుడు స్థానాన్ని అచ్చెన్నాయుడైతేనే భర్తీ చేయగలరని కొందరు పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు అచ్చెన్నాయుడు అంతగా సుముఖంగా ఉన్నట్టుగా లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఢిల్లీ రాజకీయాలకు వెళ్తే తన ప్రభావం తగ్గిపోతుందేమో అనే ఆందోళన కూడా అచ్చెన్నాయుడులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడు పెట్టిన ప్రతిపాదనను అంగీకరించేందుకు అచ్చెన్నాయుడు సిద్ధంగా లేరని చెప్పాలి. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ వ్యవహారం కింజరాపు కుటుంబంలో ఎలాంటి రాజకీయానికి దారితీస్తుందోననే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక విశాఖ జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. తాను కనుక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా క్యాబిన్లో చోటు దక్కించుకోవచ్చనేది అవంతి ఆలోచన. అయితే భీమిలి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగా గంటా శ్రీనివాస్ ప్రతి ఎన్నికకు నియోజకవర్గాలు మారడం అలవాటుగా ఉంటుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే ఈసారి మాత్రం తిరిగి భీమిలి స్థానం నుండే పోటీ చేస్తానని, అక్కడి నుండి ఖచ్చితంగా గెలిచి తీరతానని స్పష్టంగా చెప్తున్నారు గంటా. ఈ సీటు కోసమే ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారడానికి కూడా సిద్ధపడుతున్నట్లుగా సమాచారం. గత నెలలోనే అవంతి పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరిగినా అటువంటిదేమీ లేదంటూ ఖండించారు అవంతి. పార్టీ మారే అవసరం లేకుండానే అవంతి అసెంబ్లీకి పోటీ చేసే విధంగా సర్దుబాటు చేస్తామని పార్టీ అధినాయకత్వం అవంతికి నచ్చజెప్పిందనేది సమాచారం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానానికి మాజీ ఎంపీ సబ్బం హరి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తారని తెలుస్తోంది. విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సబ్బం హరి మరికొన్ని రోజుల్లోనే టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1-2 సార్లు సబ్బం హరి చంద్రబాబుతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇది వాస్తవ రూపం దాల్చితే అవంతి ఆశ ఫలించి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే ఛాన్స్ ఉందనే చెప్పాలి. అయితే తాను ఆశించిన భీమిలి స్థానం నుండే పోటీ చేస్తారా లేక వేరే మరే స్థానం నుండైనా పోటీ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.